నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. మనిషి బరువుతో ఉంటే బరువు దింపుకోవడం ఈజీ, కానీ మనసు బరువుతో ఉంటే బరువు దింపుకోవడం అంత ఈజీ కాదు. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు. ఆనందం అనేది అన్నీ సాధించాకే దొరుకుతుంది అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం అని తెలుసుకో. భారం అనుకునే చోట భావాలు చెప్పకండి. దూరంగా నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకండి. బలమైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే భవిష్యత్తు బలహీనపడుతుంది. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికే విలువ ఎక్కువ. అది బంధమైన, ధనమైన, ప్రేమ అయినా, స్నేహమైనా. మీకు మర్యాద దొరకని చోట ఎక్కువసేపు ఉండకండి. గెలిచినప్పుడు గర్వపడడం, ఓడినప్పుడు బాధపడడం ఈ రెండు నిరాశకు కారణాలు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. మీ ముందు ఎవరున్నారో, మీ వెనక ఎవరున్నారో మీకు అనవసరం. మీకు కష్టం వస్తే ఎంతమంది మీ పక్కన ఉన్నారన్నదే ముఖ్యం. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. ఒంటరిగా మిగిలిపోతారు. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా మీ జీవితానికి మంచిది కాదు. లైఫ్లో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని చేరుకోవాలి. డబ్బు ఎంత ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరిగుడిస బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మీకు దారి చూపేందుకు ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే మీకు దారి చూపుతుంది. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. ప్రతీకారం కోసం మీరేమీ చెయ్యకండి. కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం. సముద్రమంతా సమస్య ఉందని బాధపడకండి. ఆకాశమంతా అవకాశం కూడా ఉందని గుర్తించండి. టైం దేన్ని సరిచేయదు. టైంతో పాటు అన్నీ మనమే సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎదుటివారిలో తప్పులు గుర్తించడం సులభం, మనలో గుర్తించడం కష్టం. ఆశకు అంతం ఉండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తే వాళ్లకు మనశ్శాంతి ఉండదు. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నింటినీ మార్చుకున్న వ్యక్తిని మాత్రం వదులుకోకండి. ఒక మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటివారిలో చెడ్డ గుణముల గురించి చర్చిస్తూ నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అది నీకు ఎంత మాత్రం ఉపయోగపడదు. నీకు అవసరం లేని విషయాల గురించి, నిన్ను అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. మౌనంలో అద్భుత శక్తి ఉంటుంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే పుడతాయి. లైఫ్లో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మీరు మారేందుకు బంగారు బాట అవుతుంది. మనలో నిజాయితీ ఉంటే మొండితనం ఉంటుంది. మనలో విధేయత ఉంటే మంచి ప్రవర్తన ఉంటుంది. మనకు ప్రేమ ఎక్కువగా ఉంటే కోపం కూడా ఎక్కువే ఉంటుంది.
మీ చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు. ఇతరులను మాటలతో గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులభం. కానీ ఆ మాటలను వెనక్కి తీసుకురావడం ఆ రాయిని నీటిలో నుంచి తీసేంత కష్టం. ఎదుటివారు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. తన మీద తనకి నమ్మకం లేనివాడే చేతి గీతలు నుదుటి రాతలపై ఆధారపడతాడు. మనం వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన దేవుడే నీరు పోసి మన లైఫ్ని పూలబాటగా మారుస్తాడు. అందమైనది ఏదైనా ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఏదైనా కష్టపెడుతుంది. మనం తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వాలి, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు. లైఫ్లో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. బంధాన్ని పెంచుకున్నంత ఈజీగా దాన్ని తెంచుకోలేము. మనం కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితం కూడా అంతే, కష్టపడితేనే ఆనందాన్ని చూడగలము. ఎంత సుఖంగా పెరిగినా ఒక స్త్రీ అదృష్టం తెలిసేది మాత్రం ఆమె పెళ్లి తర్వాతే. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. కష్టాలు అనేవి కోపం నుండే వస్తాయి. కాబట్టి ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా శాంతంగానే ఉండండి. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో అది ఒక చేతకానితనం అయిపోయింది. మెరిసేది అంతా బంగారం కాదు. నీతులు చెప్పే వాళ్ళందరూ మంచివారు కాదు. ఎప్పుడు మీ శైలిలోనే మీరు ముందుకు వెళ్ళండి. మనం ఒకరికి నచ్చాలని నియమం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. ధైర్యం చెయ్యకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చెయ్యకపోతే సంతోషం దగ్గరికి రాదు. దేని విలువైన మనిషి కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండూ విలువైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, రెండవది తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. ఎవరి మనసు ఎంత నిర్మలంగా ఉంటే వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. శరీరానికి తగిలిన గాయం కొన్ని రోజులకు మానిపోతుంది, కానీ మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు. మనం చెడ్డబుద్ధి గల వారి దగ్గర ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే వ్యక్తికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఓటమనేది నీవు అనుకున్నది సాధించే దారిలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివరి కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు నీ సొంతమవుతుంది. జ్ఞానంతో చెప్పే వాళ్ళ మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పే వాళ్ళ మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో ధనవంతులుగా ఉండాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.